హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిషన్స్లో చాలా వరకు ఇలాంటి ఒక పార్ట్ ఉంటుంది. కొన్నిటికి పీకోక్ అయితే ఇలా అటాచ్ అయి ఉంటుంది, నార్మల్ మిషన్స్కి అయితే జస్ట్ అలా ఉండిపోతుంది అనమాట. సో ఇది దేనికి యూజ్ చేస్తారు ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనము బాబిన్లో థ్రెడ్ ఏ డైరెక్షన్లో ఎక్కించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బాబిన్ని నేను చూపిస్తున్న విధంగా చూడండి, పైనుంచి కిందికి వెళ్ళాలి, అంతేకాని వెనక నుంచి ముందు ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా ఉండాలన్నమాట. సో ఈ వీడియోలో మీకు కనిపిస్తుంటుంది, ఇలా రౌండ్గా తిరగాలి, మన చేతు పైకి రావాలి, కిందికి కాదు. ఇలా వస్తే బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకోవచ్చు. సో నెక్స్ట్ నేను వచ్చేసి మిషన్కే పెట్టేస్తున్నాను. కొందరు చేతిలో పట్టుకుంటారు, అప్పుడు మనం థ్రెడ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు చేతు కొంతవరకు కట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో నేను చూపిస్తున్నాను కదా, ఇందాక చెప్పిన ఆ పార్ట్లో ఇలా ఈ దారాన్ని ఈ డైరెక్షన్లో కింది నుంచి పైకి ఎక్కించాలన్నమాట. సో ఇది చూడండి, నేను ఇప్పుడు ఏ రకంగా అయితే బాబిన్ చెప్పానో ఆ రకంగా బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకోవాలి. చూడండి, నెక్స్ట్ ఇక్కడ మిషన్కి ఇలాంటి ఒక పార్ట్ వస్తుంది కదా, దాంట్లో బాబిన్ పెట్టేశాను. ఒక్కోసారి బాబిన్స్ అనేసి కొంచెం వెడల్పు తక్కువగాను అలా ఉంటాయన్నమాట. సో మనకు తెలియకుండా అలాంటప్పుడు ఇలా బాబిన్ దగ్గర ఉండే హుక్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పైకి పట్టుకొని చేసామనుకోండి, థ్రెడ్ చాలా ఈజీగా ఫిల్ అవుతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా ఫిల్ అవుతుందో. యాక్చువల్గా నాకు ఈ థ్రెడ్ తోటి ఎలాంటి పని లేదు ప్రజెంట్ అయితే, కాకపోతే నేను ఈ వీడియో పర్పస్ మట్టుకి దీన్ని తీసుకుని యూజ్ చేస్తున్నా. సో కొంచెమే ఫిల్ చేసుకుంటున్నా, నాకు ఈ థ్రెడ్ తోటి ఎక్కువ అవసరం లేదని, జస్ట్ వీడియో పర్పస్ మట్టుకి. చూడండి, అక్కడ ఉన్న హుక్ కొంచెం పైకి లాగేటట్టే చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. సో ఎలాంటి చేతికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చక్కగా బాబిన్లో థ్రెడ్ ఫిల్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.